నమస్కారం ఫ్రెండ్స్. నేను గత 1 వీక్ నుంచి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, అంతర్రాష్ట్రీయ పరిణామాలు, అదే కాకుండా తెలంగాణ భవిష్యత్తు ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల ఎంత ఆందోళనకరంగా తయారవుతుందో అంటే నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఎన్ని వీడియోస్ చేసినా పాపులర్ ఛానల్స్ని, మీడియాని ఎదుర్కోలేను. నేను 2.5 ఏళ్లుగా పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఏం చేశానో అవి ఖచ్చితంగా నిజమయ్యాయి. నేను పొలిటికల్ వీడియోస్ ఎక్కువ వేయను, కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను. నా అబ్జర్వేషన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒక్కటి మాత్రం మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి సమాజంలో ఉన్న కనిపిస్తున్న వాటిని నమ్మకండి. అన్నీ బాగున్నట్టు ప్రజలు నటిస్తున్నారు. నటన ప్రజలకు అలవాటైపోయింది. ప్రజలు అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్, వరల్డ్ వైడ్ డెవలప్మెంట్స్ని ఇగ్నోర్ చేసి బతుకుతున్నారు. ఇది అతి ప్రమాదకరం. A simple politics in your state can change destiny of Indians. అంటే ఒక స్టేట్లో పొలిటికల్ పరిణామాలు యావత్ దేశ ప్రజల భవిష్యత్తు మార్చగలవు. ఇది అతి ప్రమాదకరమైన స్థాయిలో ఉంది కనుక నేను ఈ వీడియో చేస్తున్నా. మీకంతా అంటే నవ్వులాటగా ఉండొచ్చు. మావోయిస్టుల సరెండర్, హైదరాబాదులో గూండాల స్వైర విహారం, పోలీసుల చేతి నుంచి లా అండ్ ఆర్డర్ జారుతుండడం, శ్రీశైలం యాదవ్ కుమారుడికి జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించడం, 1,00,000 మంది అంటే టెంపరరీ స్టాఫ్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లేకుండా గత 10 ఏళ్లుగా దాదాపు 1,00,000 మందికి జీతాలు చెల్లించడం, అప్రాక్సిమేట్గా 15,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావటం. అది ఎలా? శాలరీస్ రూపంలో. అంటే అవుట్సోర్సింగ్ వేకెన్సీ లేకపోయినా లేదా ఒక జాబ్ లేకపోయినా ఆ జాబ్ క్రియేట్ చేసి దానికి లక్షల జీతాలు ఇవ్వటం.
15,000 కోట్ల అప్రాక్సిమేట్ బొక్క. మెట్రోని చేజిక్కించుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన తెలంగాణ సర్కార్. చంద్రబాబుని సంతోషపరచడానికి 12 వరుసల ఎక్స్ప్రెస్ వే, శ్రీశైలంని డెవలప్ చేయడానికి ఎలివేటెడ్ కారిడార్, పనికి మాలిన నంద్యాల ఎక్స్ప్రెస్ వే, నల్గొండ ఎక్స్ప్రెస్ వేని విస్తరించటం, రోడ్ల కోసం టెండర్లు పిలవటం, మద్యం ఆక్షన్ అయిపోయింది. ఇప్పుడు మద్యం ఆక్షన్లో గెలిచిన వాళ్ళు వాళ్ళే వ్యాపారం చేస్తారా లేదా వాళ్ళు మధ్యలో అమ్ముకుంటారా చూడాలి. టీఎస్ఆర్టీసీలో డబ్బులిచ్చి ఎక్కే వాళ్ళ పురుషుల సంఖ్య దాదాపు 60% పడిపోయింది. నేను మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక 3-4 స్టాపుల ప్రయాణానికి 30-40 రూపాయలు అవుతుంది. ఆ పాసు ఆ టికెట్ ఇచ్చే బదులు ఒక పాస్ తీసుకొని మన రోజువారీ వస్తువుల కోసం కొద్దిగా దూరం వెళ్ళి తెచ్చుకుంటే అట్లీస్ట్ సగం పాస్ డబ్బులైనా వెళ్ళిపోతాయి. నేను చాలా మందిని అడుగుతున్నాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్ బస్ పాస్ ఉన్న వాళ్ళకు కూడా రోజుకు పై ఖర్చులు ఎంత అవుతున్నాయి. మరి ఫీ రియంబర్స్మెంట్ లేకుండా ఫీజు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను ఒకటి మాత్రం ఆందోళనకరంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెస్ కూలిపోతుంది అనేది 100% నిజం. రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెస్ కూలిపోతుంది అనే మాట 100% నిజం. రేవంత్ రెడ్డి ఉంటే తెలంగాణ కూలిపోతుంది, అది 110% నిజం. ఖచ్చితంగా నిజం. కాంగ్రెస్ పాలన పోవటం ప్రమాదకరం కాదు తెలంగాణకు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండటం తెలంగాణకి ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే మనం రీసెంట్గా రేవంత్ రెడ్డిపై వచ్చే న్యూస్ వింటుంటే రేవంత్ రెడ్డి ఈజ్ యాక్టింగ్ not only as Chief Minister of Telangana but is pseudo Deputy CM of Andhra Pradesh. అంటే ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ అయ్యేలా తెలంగాణ సీఎం అవతారం ఎత్తి ఆంధ్రాను ఉద్ధరించడానికే అంటే కంకణం కట్టుకున్న వ్యక్తిలాగా రేవంత్ రెడ్డి క్లియర్గా కనిపిస్తున్నాడు. సారీ, నేను ఒక 100-150 ప్రశ్నలు వేసుకొని తర్వాత మీ ముందర ఇది ప్రజెంట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ఉంటే తెలంగాణ నాశనం అవుతుంది. తెలంగాణ యొక్క
ప్రతి ఒక్క వ్యక్తి రక్తపు బొట్టుతో ఆంధ్రప్రదేశ్ని, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం రేవంత్ రెడ్డి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. 1,00,000 మందికి 10 ఏండ్ల నుంచి అక్కడ పోస్టే లేదు, దానికి జీతాలు కూడా చెల్లిస్తున్నారు అంటే 15,000 కోట్ల స్కామ్ జరిగితే ఇది కాదు రేసింగ్ స్కాము, రైతు బంధు స్కాము, విపరీతమైన స్కాములు, కాళేశ్వరం స్కాము, దీంట్లో అయ్యా కొడుకులను టచ్ కూడా చేయలేదు. కావాలని ప్రజలను మభ్యపెట్టడానికి మీటింగ్లలో డైలాగులు కొట్టి అతి ప్రమాదకరమేమంటే ఇక్కడ జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు అందరూ కలిసిపోయారు. ఐఎమ్ సారీ, ఆంధ్ర ప్రజలకు కూడా నేను సారీ చెప్తున్నా. ఆంధ్రాలో ఎంత దిక్కుమాలిన పరిణామాలు ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి అని భజన చేసే చంద్రబాబు నాయుడు కూడా ఏమి జగన్ మంచిగా దీపావళి చేసుకుంటా ఆరాంగా ఉన్నాడు. ఆ జగన్ని జరపడానికి ఆ ప్రాసెస్లో మేము వస్తే ఇట్లా చేస్తాం, మేము వస్తే అట్లా చేస్తాం. ఇసుక రీచ్లను మొత్తం పర్ డే కమిషన్లు పెట్టి అమ్ముకున్న జగన్ మీద ఎవిడెన్స్ ఉన్నా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయిందా, నియర్లీ ఇంకో 3 ఏళ్ళు అట్లా అయిపోతుంది. మాట్లాడుకుంటూనే అయిపోతుంది. అటు అమరావతి కాదు, ఇటు జగన్ అరెస్ట్ కాడు. హైదరాబాద్లో హైడ్రా కూలుస్తూనే ఉంటుంది, ఇక్కడ బిల్డర్లు కడుతూనే ఉంటారు. కేసీఆర్ లోపల పోడు, కేటీఆర్ లోపల పోడు, కాంగ్రెస్ స్పీచ్లు దంచుతూనే ఉంటుంది. తెలంగాణ యొక్క రిసోర్సెస్ని మొత్తం ఆంధ్రాకు ధారపోస్తూ ఉన్నాడు. నాకు ఇది స్పష్టం ఎవిడెన్స్ ఉంది. నాకు పాపం అనిపిస్తుంది తెలంగాణను చూస్తే, కానీ నేను నా తరఫు నుంచి ఏం చేయలేను. నేను నా తరఫు నుంచి తెలంగాణను రక్షించలేను. మెట్రోని తన ఆధీనంలోకి తెచ్చుకొని టెండర్లు ఫ్లోట్ చేసి ప్రైవేటుగా మెట్రో నడిపించడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డికి దీనికన్నా పెద్ద దెబ్బ ఇంకోటి లేదు. గ్రామ పంచాయత్ ఎలక్షన్ల కోసం ఇప్పుడు గిమిక్కులు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎలక్షన్ ఎంత లేటుగా అవుతుంటే ప్రజలు అంత మభ్యపడి కన్ఫ్యూజన్లో ఉండి ఇంకో సంవత్సరం పాటు ఈ గవర్నమెంట్ లాగొచ్చు అనే ప్లాన్. గ్రామ పంచాయత్ ఎలక్షన్ జరిపితే నిధులు ఇవ్వాలి, ఆ నిధుల కోసం నయా పైసా లేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి 1,000 కోట్లు స్కామ్లు చేసి పక్కకు జరిగిన కేసీఆర్ పై ఒక్క చర్య ఇప్పటి వరకు తీసుకోలేక, నేను అనుకుంటే నేనేం చేస్తా, నీవు అనుకుంటే నీవు ఏమి అనుకుంటలేవు, కుమ్మక్క అయిపోయినావు, వాళ్ళ సగం ఆస్తులు నీవు జప్తు చేసుకొని తెలంగాణని అడ్డం పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావని పరిణామాలు క్లియర్గా చెప్తున్నాయి. అంటే వీళ్ళకి పాప భీతి లేదు. ఇప్పుడు యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అని కేసీఆర్, కవిత ఇట్లా నాగేశ్వరరావు యాదాద్రిని, అదే ఇట్లనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అని అడ్డమైన పేర్లు పెట్టి మొత్తం తెలంగాణని నాకేస్తున్నాడు. ఐఎమ్ సారీ, నాకు రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కేసీఆర్ని కష్టపడి దింపిండు కనుక రేవంత్ రెడ్డిలో కొద్దిగా రోషం ఉంటుంది అనుకున్నా. ఉట్టి డైలాగులు మాత్రం కొడతాడు, కొట్టి తెలంగాణ వాళ్ళు సోయి లేకుండా వాడున్నాడని అబ్జర్వ్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి. చేసుకొని తన పని తాను చేసుకొని పార్టీ కోసము తన కోసం
తెలంగాణను వాడుకుంటున్నాడు. ఇది అత్యంత జిగుత్సాకరమైన పాలన. పాలన కాదు, అది దాన్ని ఏమంటారంటే మిస్డీడ్స్. తెలంగాణ దురదృష్టం అంటే ఇట్లా ఉంది. బలమైన లీడర్ని ఎన్నుకుంటే ఆ బలమైన లీడర్ ఇంకా బలపడడానికి తెలంగాణను వాడుకుంటున్నాడు తప్ప తెలంగాణ బాగుపడతలేదు. కేసీఆర్ చేసిన క్రిమినల్ చర్యలను కూడా ఒక్క అంగుళం కూడా ఆయన వైపు అంటే తప్పు చూపించకుండా 2 ఏళ్ళు గడిపేసిండు రేవంత్ రెడ్డి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వీళ్ళ పాలన ఏం లేదు, కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఉన్న ఆస్తులు గుంజుకోవడానికి కాంప్రమైజ్ ఫార్ములా ఇది. తెలంగాణకు భవిష్యత్తు లేదు. 12 వరుసల రహదారి, ఎలివేటెడ్ కారిడారు, నంద్యాల హైవే, ఇవన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇవ్వాలని చేసే కుట్ర. నేను అతి భయంకరమైన విషయాలు నేను చూస్తున్నా. మీ అందరిని హెచ్చరిస్తున్నా, మీ కథ మీరు తొందరగా సర్దుకోండి. అనూహ్య పరిణామాల మధ్యలో పొలిటికల్ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయ్యి పొలిటికలీ ఎవరైనా ఉంటారా లేదా అని పక్కన పెడితే తెలంగాణ వాసులు అసలు బతకగలరా అనే ఒక ప్రశ్న ఇవాళ మనమందరం మాట్లాడుకునే టైం వచ్చేసింది. మనం ఇంకా రియల్ ఎస్టేట్ అని, అవని ఇవని, మ్యూచువల్ ఫండ్స్ అని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇంకో 6 నెలల్లో బహిర్గతం అయిపోతుంది. బయటపడిపోయి హెల్ప్లెస్నెస్ అనేది ఒక పీక్ లెవెల్కి పోతుంది. మనమంతా తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉంటున్న జనాల అవేర్నెస్ చూసి ప్రశాంతంగా ఉన్నాం. కానీ లోపల నేను చేస్తున్న రీసెర్చ్ వల్ల తేలుతుందేమంటే 6 నెలలలో తెలంగాణ పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా తయారైంది. రేవంత్ రెడ్డి అడగంగానే 2500 కోట్లు పెట్టి ఓల్డ్ సిటీలో మెట్రో పెట్టిస్తుంట. మెట్రో యూటిలిటీ ఇంపార్టెంటా? ఓఐసీ అడిగితే నువ్వు మెట్రో అలొకేట్ చేస్తావు. ఎవడబ్బా సొమ్ము? కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 1,00,000 ఉద్యోగాలు, 10 ఏళ్ల నుంచి ఉచితంగా జీతాలు, అంటే అక్కడ జనాలు లేరు, పనిచేస్తలేరు, వాడికి 15,000 కోట్లు తగిలించినామంటే వీడు ఎలాంటి ముఖ్యమంత్రి అయింటాడు? అసలు దేవుడు అనేవాడు ఉంటే కేసీఆర్ని బతికున్నప్పుడే క్షోభకు గురి చేయాలి. అది ఎంత దరిద్రము! అది కాకుండా తాను దిగిపోయి మళ్ళా కొడుకును బిడ్డను మా మెడను చుడుతున్నాడు కదా దరిద్రుడు. దేవుడు అనేవాడు ఉంటే శిక్ష వేయాలి. దేవుడు అనేవాడు ఉంటే వేలాది మంది ఉసురు పోసుకొని ఆ తిన్న తిండి ఎట్లా అరుగుతుందో, అది అరుగుతుందో ఏం చేస్తున్నాడో కానీ చెప్పడానికే అసహ్యం ఇస్తుంది. రేవంత్ రెడ్డి పవర్లో ఉంటే ఇక తెలంగాణకు ప్రమాదమే. భరించలేని స్థితిలో తెలంగాణ వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రిగా తెలంగాణను ఉద్ధారపరిచే ఏదన్నా కార్యక్రమం ఉంటే నేను కూడా హర్షిస్తా. చంద్రబాబు నాయుడు ఏజెంట్గా పనిచేస్తున్నాడు అంటే నేను ఒక మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మగౌరవానికి దాటిపోడు రేవంత్ రెడ్డి అనుకున్నా. కానీ
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించడానికి చంద్రబాబు, మోదీ అందరు కాళ్ళు పట్టుకొని తన ప్రభుత్వాన్ని రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ప్రాబ్లం రేవంత్ రెడ్డి నుంచి అంటే రేవంత్ రెడ్డి మోదీ, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నాడు. రాహుల్ గాంధీ చెప్పినట్టు వింటలేడు. రాహుల్ గాంధీకి కావాల్సింది ఫండ్స్. తెలంగాణలో ఎవరు సంకనాకిపోతే వానికి అవసరమే లేదు. ఫండ్స్ ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి ఉంటాడు, ఫండ్స్ ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు మేజర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రాబ్లం ఏమంటే పార్టీ జరిగిపోయినా రేవంత్ ఉంటాడు, పార్టీ ఉన్నా రేవంత్ ఉంటాడు. రేవంత్ మోదీ మాట విన్నా రేవంత్ ఉంటాడు, రేవంత్ చంద్రబాబు నాయుడు మాట విన్నా రేవంత్ ఉంటాడు. ఒకటి మాత్రం పర్మనెంట్ రేవంత్, ఒకటి మాత్రం పర్మనెంట్ తెలంగాణ సర్వనాశనం. అది కూడా అంతే రెలవెంట్, అంతే కరెక్ట్. నేను ఈ టోన్తో మాట్లాడుతున్నా అంటే అతి జిగుత్సాకరమైన విషయాలు ఇంకా జరగనున్నాయి రాబోయే రోజుల్లో. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టోటల్గా లైఫ్ తమ దృష్టితో చూడాలి. 10,000కు రేషన్ కార్డులు అమ్మడబోతున్నాయి, 5,000కు రేషన్ కార్డులు అమ్మడబోతున్నాయి అంటే ఎవడైనా 5,000 ఇచ్చి రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎవడైనా పోలీసులపై ఎదురుదాడి చేసి చైన్లు లాక్కొని అంటే అతి ప్రమాదకరమైన స్థితిలో లా అండ్ ఆర్డర్ పోయింది అని మనకు దీంతో క్లియర్గా తెలుస్తుంది. మనం ఇంకా హైరైజ్లు, నేను మొన్న చెప్పిన కదా హైరైజ్ల కథ. అసలు అన్నం తినే వాళ్ళైతే, చదువుకున్న వాళ్ళైతే హైరైజ్లో తీసుకోరు. మ్యాక్సిమం నెగటివ్స్, కొన్ని పాజిటివ్స్. ఇప్పుడు ముంబైలో హైరైజ్లకు 1% ఈ ఫైర్ సెస్ అంటే ఫైర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అయితే దాని సర్వీస్ కోసము ప్రభుత్వము ఒక ఫ్లాట్ రిజిస్టర్ చేసుకుంటే దానికి 1% సెస్ కట్టాలని చెప్తుంది. కోటికి 1,00,000 ఫైర్ సేఫ్టీ సెస్. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, రెరా పరిధిలో లేకున్నా కూడా ప్రభుత్వాలు హైరైజ్ పై వేరియస్ పెనాల్టీస్ విధిస్తాయి. చెప్పినా లేదా? మీరంతా ఆషామాష అనుకున్నారు, అట్టెట్ల పెనాల్టీ విధిస్తుంది? ఇప్పుడు చూడండి, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సెస్, ఫైర్ సేఫ్టీ సెస్, వేస్ట్ డిస్పోజల్ సెస్, కాన్సన్ట్రేటెడ్ లివింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు, అది గవర్నమెంట్ పై పడే భారం, అది కూడా ఒక సెస్. అంటే మీరు చూడండి, రాబోయే రోజుల్లో హైరైజ్ పై నేను చెప్పింది అక్షరాల నిజం అని మీరు నమ్మాల్సి వస్తుంది. నేను జస్ట్ చెప్పి వెయిట్ చేస్తా అంతే. అవి అయితే పోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలా హైరైజ్లు డెవలప్ అవుతున్నాయో అవి ఫ్యూచర్లో అతి ప్రమాదకరమైన హైరైజ్లుగా మారుతాయి. మీరు నమ్ముతారో లేదో, ఈ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ వల్ల కొన్ని అంటే ఇప్పుడు బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి కనుక బాగున్నాయి, తర్వాత భయంకరమైన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు మనం అనుకుంటున్న ఎమ్యూనిటీస్ దాదాపు 60% ఒక హైరైజ్లు మేనేజ్ చేయలేవు. అంటే 60, 40, 20, 30 అమ్యూనిటీస్ అని చెప్పుకుంటారు కదా. ఒక 2-3 years అయినాక దీంట్లో 60 to 80% అమ్యూనిటీస్ వాళ్ళే తీసేస్తారు టు సేవ్ మెయింటెనెన్స్. అంటే ఏ హంగులతో ఈ హైరైజ్లు కడుతున్నారో అంతే
వ్యతిరేకత వచ్చి తీవ్రమై ఒత్తిడి ఎక్కువ పెరిగి ఈ ఎమ్యూనిటీస్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇది జరుగుతుందా లేదా మీ కళ్ళారా మీరే చూడొచ్చు. ఇప్పుడు ఫైర్ సెస్ నేను ఎప్పుడు చెప్తున్నా, ఫైర్ సేఫ్టీ ఏరియా లేవు. ఫోర్ ఫ్లోర్స్కి ఒక ఫైర్ సేఫ్టీ రెస్క్యూ ఏరియా ఉండాలి. లేవు అంటే అంటుడు అందరు. ఇప్పుడు ముంబై డైరెక్ట్గా సెస్ విధించేసింది. ఇప్పుడు ఏం బీక్కుంటారు? సెస్ కట్టవలసింది. 3 కోట్ల ఫ్లాట్కు 3 లక్షల సెస్, అంతే కదా. 1% సెస్ అది బిల్డర్ భరించాడు, కస్టమర్ పై వేస్తాడు. దాని కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ పెరిగిపోతుంది. 3 కోట్ల ఫ్లాట్కు 3% సెస్ అయితే ఆ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని వాడు ఇంకో 2 లక్షలు పెంచేస్తాడు బిల్డర్. అంటే ఫైర్ సెస్ పోగా వీడొక సెస్ వేసుకుంటాడు, సొంత సెస్. దయచేసి ఇవన్నీ తెలంగాణను నేను చెప్పలేను. నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా. బస్సులలో కండక్టరు ఆ ఫేర్ చెప్పడానికే సిగ్గుపడుతున్నాడు. టిఎస్ఆర్టీసీ అధోపాలైపోతుంది, అధోగతి పాలవుతుంది. మెట్రో ఇలాగే నడిస్తే ఇక కనిపించదు. మూసి ప్రక్షాళన ఊసు లేదు, జాగ్రత్త. ఎప్పుడైనా తీస్తారు మూసి ప్రక్షాళన అని 500-5,000 కోట్లు జేబులు వేసుకొని వెళ్ళిపోతారు. RRR పరిస్థితి ఏముంది? అప్డేట్ ఏముంది? లేదు. రింగ్ రోడ్ ఏమైంది? తెలియదు. అంటే జిగేలు అని మరిసి మురిపించి అవి మాయమైపోతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ పవర్లోకి వస్తుందా? రాదు. ఎందుకంటే నాయకత్వ సంక్షోభం ఉంది బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ మళ్ళీ పవర్లో ఎందుకు రాదు అంటే కాంగ్రెస్ మద్దతు బీఆర్ఎస్కి క్లియర్లీ కనిపిస్తుంది. అంటే దొందే అని ప్రజలు అర్థమైపోయింది. కనుక బీఆర్ఎస్కి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా ఒక్కటే అని ప్రజలు నమ్ముతున్నారు. మరి బీజేపీ ఈ వీక్నెస్ని క్యాచ్ చేసుకుంటుందా అంటే అక్కడ ఉన్నది కిషన్ రెడ్డి. వాని పార్ట్సే వానికి అర్థం కావు, కనిపించవు. ఇక స్టేట్ని ఏం మేనేజ్ చేస్తాడు? రాజకీయంగా అతి బలహీనమైన వ్యక్తి ఇప్పుడు కిషన్ రెడ్డి. దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి అయి బీజేపీకి కలెక్షన్ కింగ్గా ఉన్నాడు కనుక ఇంకా తిరుగుతున్నాడు ప్రజల మధ్య. లేదా మళ్ళీ కౌన్సిలర్గా అంబర్పేటలో ఎలక్షన్ చేస్తే అది కూడా గెలవలేడు. బీజేపీ ముఖ్యులతో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి కనుక ఏదో గెలిచి బయటపడ్డాడు. అంటే ఎటు చూసినా రాజకీయ సంక్షోభం వల్ల నష్టపోయేది తెలంగాణ ప్రజలు. విజయవంతంగా ఈ మద్యం దుకాణాలకు బిడ్లు క్లోజ్ అయ్యాయి. ఒక్కొక్కడు 3 లక్షలు కట్టాడు. మీరు కొన్ని రోజులైనాక ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు కొన్ని బయటపడతాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ అప్లై చేసి ఆమెకు టెండర్ వచ్చిందట. గవర్నమెంట్ టీచర్ ఎట్లా అప్లై చేస్తాయి? మద్యం టెండర్లు అవుట్ రైట్ రిజెక్ట్ కావాలి కదా, ఆ అప్లికేషన్ అవుట్ రైట్ రిజెక్ట్ కావాలి కదా. 3 లక్షల కకృతి కోసం రేపు ఎవడైనా తీవ్రమైన నేరాలు చేసినోడు కూడా అప్లై చేసుకుంటే వాడికి కూడా ఇచ్చేస్తారు. దేశద్రోహులకు కూడా టెండర్లు ఇచ్చే రకం ఉన్నాయి 3 లక్షలు ఇస్తే. కనుక కాంగ్రెస్ పాలనలో దీనికన్నా బెటర్గా మనమేమి అనుభవించలేము, ఆశపడలేము. కనుక మనం ఒకటే దేవుణ్ణి ఏం కోరుకోవాలి? రేవంత్ రెడ్డి కొనసాగితే తెలంగాణ తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకోలేక 2 ఏళ్ల నుంచి
తమ స్వార్థం కోసం బీఆర్ఎస్నే వాడుకుంటున్న కాంగ్రెస్ని చూసి ప్రజలు జిగుత్సాకరంగా, అంటే ఇంకా వర్డ్స్ నేను వాడలేను కనుక నేను జిగుత్సా అని వర్డ్ వాడుతున్నా. దీనికంటే దరిద్రమైన ద్రోహం చేసే పాలన ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి ఏమీ చేయకుండా ఉట్టి బీఆర్ఎస్ పై యాక్షన్ తీసుకుంటే కూడా ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరుస్తుండే. ఆయన ఒక పాపులర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనాక 2 ఏళ్లలో పాపులారిటీ కోల్పోయి ఫెయిల్ అయిన చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటే అది కేవలం రేవంత్ రెడ్డి దానికి రెస్పాన్సిబుల్. డబ్బులు సంపాదించుకుంటుండొచ్చు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ప్రాస్పర్ అవుతుండొచ్చు, వేల కోట్లు అకౌంట్లలో వెళ్తుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల నీవు మద్దతు అంటే విస్మరించి కోల్పోయి హాస్యాస్పదంగా మార్చినందుకు దీని పరిణామాలు రేవంత్ రెడ్డి ఫేస్ చేయక తప్పదు గనక మనమందరము రేవంత్ రెడ్డి పవర్లో ఉండొద్దు. 2 ఏళ్ళకి మాట ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డిపై ఉన్న ఆశలంతా అడియాశలు చేసి, అసలు కేసీఆర్ కన్నా స్వార్థ రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తుండు. ఉట్టి డైలాగులు దంచి నేను కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పాలిద్దాం అనుకుంటారు. కాదు. కేసీఆర్ డైలాగ్ దంచడం వేరే, రేవంత్ డైలాగ్ దంచడం వేరే. కేసీఆర్ చెప్పేవి జోకులు, అబద్ధాలు అని ప్రజలు తెలిసినా, అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, పార్టీలో ఆయనకు బాగా పట్టుంది అని యాక్సెప్ట్ చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పార్టీపై పట్టు లేదు, మంత్రులపై పట్టు లేదు, ఎమ్మెల్యేలపై పట్టు లేదు. ఎక్కడ పట్టుంది అంటే ఉన్నవి అమ్ముకొని దాన్ని హైకమాండ్ కింద తనకు తెలిసిన వాళ్ళకింత పంచుకోవడానికి ఆయన పవర్లో ఉన్నట్టుంది. ఇది మన తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమో ఏమో, మనకంత ఐడియా లేదు. కానీ హైదరాబాదు పరిస్థితి మాత్రం ఘోరాతి ఘోరంగా మారనుంది. రియల్ ఎస్టేట్ మర్చిపోండి, 3 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేయకండి. శోభా డెవలపర్స్ 13,000 కోట్ల అన్సోల్డ్ ఇన్వెంటరీ, 13,000 కోట్ల అన్సోల్డ్ ఇన్వెంటరీ శోభా డెవలపర్స్ దగ్గర ఉంటే 22,000 కోట్ల కొత్త హైరేజ్లు కడుతున్నట. 13,000 కోట్ల ఇన్వెంటరీ, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న శోభా డెవలపర్స్ 22,000 crores కొత్త ఫ్లాట్స్ కడుతున్నాడట. ఈయన ఏపీని ఉద్ధరిస్తాడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, నేను చెప్పినవి తప్పు చెప్పినన్నా. వెస్ట్ హైదరాబాదులో 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయని నేను అబద్ధం చెప్పలేదు అనడానికి నిలువెత్తు సాక్ష్యం శోభా డెవలపర్స్. ఆయన బెంగళూరు, హైదరాబాదులో చాలా తక్కువ ఉంది శోభా డెవలపర్స్, కానీ బెంగళూరు, ముంబై, చెన్నై అన్ని చోట్ల శోభా డెవలపర్స్ ఉన్నాడు. హైదరాబాద్లో లేడు, కానీ శోభా డెవలపర్స్ యావత్ సౌత్ ఇండియాలో వ్యాపించబడి ఉన్నాడు. ఎస్పెషలీ బెంగళూరులో ఆ ప్రాంతాలు, బెంగళూరు, పూణే, ముంబై, గుర్గాం, ఇలా శోభా డెవలపర్స్ ఉన్నాడు. 13,000 కోట్ల అన్సోల్డ్ ఇన్వెంటరీ శోభా డెవలపర్స్ దగ్గర ఉంది. ఇంకో 22,000 కోట్ల ఇన్వెంటరీ డెవలప్ చేస్తున్నాడు. అంటే 35,000 కోట్ల సోల్డ్, అన్సోల్డ్ అండ్ న్యూ ఇన్వెంటరీ శోభా డెవలపర్స్ దగ్గర ఉంది. వ్యాపారంలో లాభం లేదు, కానీ 22,000 కోట్ల ఇన్వెంటరీ ఇంకా రెడీ చేస్తున్నాడు. నేను నా రియల్ ఎస్టేట్ వీడియోస్లో చెప్తున్నా, అసలు డిమాండ్ లేకుండానే కడతారా అంటే లేకుండా కడతారు అనడానికి శోభా డెవలపర్స్ యొక్క డేటా మీకు సాక్ష్యం.
కనుక నేను చెప్తున్నా 13,000 కోట్ల అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది. అయినా 22,000 కోట్ల అప్పు తెచ్చి ఇంకా కొత్త ఇన్వెంటరీ పెడుతున్నాం. అంటే ఎంత బ్యాంకులు ఫైనాన్స్ చేసిన డబ్బులతో చెలగాట. ఇప్పటికైనా ప్రజలు కండు తెరుచుకోండి. పెద్ద డెవలపర్ అయినా ఒక వారంలో చేతులు ఎత్తేసి రోడ్డు మీద వచ్చే పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ అతి ప్రమాదకరమైన నగరంగా రియల్ ఎస్టేట్ పరంగా నంబర్ 1 స్పాట్లో ఉంది నా రీసెర్చ్ ప్రకారం. నమ్మితే నమ్మండి, లేకపోతే ఏమైనా అయిపోండి, కానీ నేను మాత్రం నా తరఫున ఎన్ని ఎవిడెన్స్ కావాలో అన్ని ఎవిడెన్స్ నేను సేకరిస్తున్నాను. కనుక ఇక డిసిషన్ మీ ఇష్టం. రేవంత్ రెడ్డి అయితే నాకు నా కనీస ఆకాంక్షలను పూర్తి చేయకుండా వెనుదిరగటం ఇది వెన్నుపోటుకు నిదర్శనం అని అందరికీ తెలియజేసుకుంటూ, తెలంగాణను ఇక ఆ దేవుడే రక్షించాలి. తెలంగాణ ఆంధ్ర ప్రగతి కోసం యావత్ తెలంగాణ సొమ్మును తగలబెడుతున్నారంటే దీనికన్నా దౌర్భాగ్యమైన స్థితి లేదు. విభజన చట్టంలో 2 రాజధానులు కలపడానికి ఒక ఎక్స్ప్రెస్ వే కావాలని రేవంత్ రెడ్డి గుర్తుకు తెచ్చిండంటారు చంద్రబాబు నాయుడు. ఇంకా దీనికన్నా ఘోరమైన కుమ్మక్ కావటము, అమ్ముడు పోవటం ఇంకోటి ఉండదు. ఆయన గుర్తుకు దేవంగానే ఈయన గుర్తుకొచ్చిందంటే, అంటే ఈయన హనుమంతుడు, ఈయన పవర్స్ ఈయన గుర్తుకు దేవాలి. రేవంత్ రెడ్డి హనుమంతుడు లాంటి చంద్రబాబుకు తన గతము తన శక్తులు గుర్తు చేసిండు. సార్, మన రాజధానులకు మనం 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేయాలి సార్, ఎందుకంటే విభజన చట్టంలో ఉంది సార్ అని తెరవంగానే ఆయన బలమంతా తెలిసిపోయింది అన్నట్టు హనుమంతుడిలాగా చంద్రబాబు నాయుడు. అప్పుడే ఓకే అన్నాడట. అసలు ఏం ఫీజిబిలిటీ స్టడీ లేకుండా ఓకే ఎట్లా అంటాడు? రెండో చేకేమో ఇక్కడ మెట్రో వాళ్ళని ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి మీ డెట్ అంతా నేను తీసుకుంటా, అప్పులు నేను తీసుకుంటా, 2,000 కోట్లు ఇస్తా, జరిగిపోండి అంటే సరే సార్ అనేసిండంట. అసలు ఈ రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఈయన ఎవ్వరు ఆ మాట మాట్లాడడానికి? ఆ మెట్రో రైల్ని తీసుకుపోయి నేను కొనుక్కుంటా అనడం ఏంది? అసలు ఏకంగా అంటే ఏకపక్షంగా వాక్య తీర్మానాలు పెట్టి 12 వరుసలు రహదారిస్తాడట. ఇప్పుడు మెట్రోని తన ఆధీనంలోకి తీసుకుంటాడంట. ఏం కథరా ఇది? ఏం రా ఇది? తెలంగాణ వాళ్ళు 9 ఏళ్ళు ఆడుకొని పోతే ఈయన 2 ఏళ్లలో చుక్కలు చూపిస్తున్నాడు. దయచేసి ఇలాంటి న్యూస్ని మీరు సీరియస్గా తీసుకోండి. అసలు మీరు ఎంత సీరియస్ పరిస్థితిలో ఉన్నారో తెలంగాణ వాసులు తెలుసుకోలేకపోతున్నారు. దయచేసి అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ ఒక 3 ఏళ్ల దాకా మర్చిపోండి. ఎందుకంటే అన్నీ డౌన్ ట్రెండే. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఉండదు, వైన్ షాపులు పెరిగిపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి. కనుక లులు మాల్లు కట్టి ఆల్రెడీ సఫర్ అవుతున్న నిరుద్యోగులకు లులు మాల్ కట్టి ఏం ఉద్ధరిస్తున్నాడో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఆల్రెడీ లులు మాల్ ఉన్న హైదరాబాద్ని లులు మాల్ ఏం ఉద్ధరిస్తుందో లులు మాల్ యాజమాన్యమే చెప్పాలి అని అందరినీ కోరుకుంటూ, నేను గూగుల్ డేటా సెంటర్ వస్తే వైజాగ్ అతి ప్రమాదకరమైన ఏరియా అని చెప్పిన. నా నోటి నుంచి అలా వచ్చింది. పాపం సైక్లోన్ కూడా సహకరించింది. నా నోటి దూలకు సైక్లోన్ సహకారం అందించింది. ఇప్పుడు వైజాగ్ లాంటి ప్రాంతం అతి ప్రమాదకరంగా తయారైంది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, డేటా సెంటర్కి వైజాగ్ లేదా సాఫ్ట్వేర్కి వైజాగ్ అనుకూలమైన స్థానం కాదు 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 అని మళ్ళీ మళ్ళీ చెప్తూ, ఈ సైక్లోన్ తర్వాత గూగుల్ పునరాలోచిస్తుందా లేదా, ఆలోచించకుంటే గూగుల్ డేటా సెంటర్కి ప్రమాదమా కాదా అని కొన్ని రోజులు వెయిట్ చేసి గూగుల్ తప్పకుండా ఈ రిస్క్ను అసెస్ చేసి గూగుల్ డేటా సెంటర్
వైజాగ్ కాకుండా ఇంకెక్కడైనా మార్చే అవకాశాలు వెతుక్కుంటుందేమో అని మనం వేచి చూద్దాం. లేదు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లోనే పెడతామంటే గూగుల్కి ఒక పెద్ద దండము. అది త్వరలో దాని పరిణామాలు ఎలా ఉంటాయో గూగులే అనుభవిస్తుంది కనుక ఇది మన చేతుల్లో లేదు కనుక ఇదో దండం పెట్టి ఈ వీడియోని ముగిద్దాం. నమస్కారం.